ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా పెద్దగా ట్రెండ్ అవుతున్న విషయం ఏంటంటే, దువ్వాడ మాధురి, తనూజ తిరుపతి దగ్గర కేక్ కట్ చేసిన విషయం. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత చాలామంది వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది అంటున్నారు తిరుపతి లాంటి పవిత్రమైన చోట ఇలా చేయడం సరైన పద్ధతి కాదు అని. కానీ ఒకసారి మనం ప్రశాంతంగా ఆలోచిస్తే నిజంగా వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? మొదటిగా వాళ్ళు ఎవరి మనోభావాలను గాయపరిచేలా ఏమీ చేయలేదు. కేవలం వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకున్నారు అంతే. ఇప్పుడు సోషల్ మీడియా కాలంలో చిన్న విషయం కూడా పెద్ద కాంట్రోవర్సీగా మారిపోతూ ఉంది. వీడియో వైరల్ అవుతుంటే చాలామంది వెంటనే తీర్పు ఇవ్వడం మొదలుపెడతారు. మన సమాజంలో ఒక సమస్య ఏమిటంటే, ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటే వెంటనే వాళ్ళపై విమర్శలు చేయడం. తిరుపతి అనేది నిజంగా చాలా పవిత్రమైన దేశం. అందుకే అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు భక్తితోనే వెళ్తారు. కానీ అదే సమయంలో అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ కూడా మనుషులే. వాళ్ళకి కూడా పుట్టినరోజులు, సెలబ్రేషన్స్ ఉండొచ్చు. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది ఇలా అంటూ ఉన్నారు, ఇది సాంప్రదాయానికి విరుద్ధం అని. కానీ నిజంగా చూస్తే వాళ్ళు దేవాలయంలో లేదా గర్భగుడిలో కానీ ఏమీ చేయలేదు. బయట ఒక చిన్న సెలబ్రేషన్ మాత్రమే చేశారు. అందుకే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సోషల్ మీడియాలో చూసిన ప్రతి విషయాన్ని వెంటనే జడ్జ్ చేయకూడదు. కొన్నిసార్లు మనం చూసేది పూర్తి నిజం కాకపోవచ్చు. ఒక చిన్న క్లిప్ చూసి ఎవరి క్యారెక్టర్ని మనం నిర్ణయించకూడదు. మన సమాజం ముందుకు వెళ్ళాలి అంటే ముందుగా మనం ఒకరినొకరు అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. కావాలంటే సలహా ఇవ్వచ్చు, అభిప్రాయం చెప్పొచ్చు. కానీ వెంటనే ట్రోల్ చేయడం, ద్వేషం చూపించడం ఇవి మాత్రం సరైంది కాదు. చివరిగా నేను ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే, ప్రతి విషయాన్ని కాస్త ఆలోచించి చూసి తర్వాతే స్పందించాలి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రతి విషయం తప్పు అనుకోవడం కూడా తప్పే.